Next, in this video we will discuss about types of accounts with their rules. First question వచ్చేసి మనకు write about various types of accounts and their rules governing each account. Types of accounts అంటే 3 అన్నమాట. ఒకటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. These are the types of accounts. There are 3 types: personal account, real account, nominal account. What is personal account? A personal account of a person receiving benefit is to be debited and the account of person giving the benefit is to credited. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని తీసుకుందాం. ఒక పర్సన్ని చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్, బాయ్ తీసుకుందాం. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్ అనమాట. యాపిల్, ఈ బాయ్ అనే ఆయన యాపిల్ అనేది గర్ల్కి ఇచ్చిండు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ గర్ల్ అనే ఆమె ఏంది రిసీవ్ చేసుకుంటుంది, యాపిల్ని రిసీవ్ చేసుకున్నది. ఈ యాపిల్ని రిసీవ్ చేసుకుంటే ఏంది, మా యాపిల్ అంటే ఇక్కడ నుంచి ఫ్రీగా యాపిల్ వచ్చింది కాబట్టి ఇది ఏంది లాభంని మనము అంటే ప్రాఫిట్ని మనం డెబిట్ చేయాలి. ప్రాఫిట్ని మనం డెబిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ గర్ల్ అనే ఆమె ఇక్కడికి ఇస్తుంది. అంటే ఈ గర్ల్ అనే ఆమె ఇతనికి ఇస్తే ఈయన ఏం చేసుకున్నాడు, ఈ గర్ల్ అనే ఆమె ఇందాక తీసుకునేది యాపిల్ అనేది తీసుకున్నది కాబట్టి ఈమె లాభం వచ్చింది. అంటే వితౌట్ ఎనీ కాస్ట్ యాపిల్, షీ గెట్ యాపిల్. ఏ కాస్ట్ లేకుండా ఈమె యాపిల్ అనేది తీసుకున్నది కాబట్టి అది మనకు డెబిట్, అంటే లాభాన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్, ఈ యాపిల్ అనేది ఫ్రీగా ఇతనికి ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి యాపిల్ అనేది ఫ్రీగా ఇస్తుంది. అంటే ఫ్రీగా ఇస్తుంది అంటే ఈమె సమ్ అమౌంట్ పెట్టి యాపిల్ అనేది బై చేసి ఉంటుంది. ఆ బై చేసిన యాపిల్ అనేది ఇతనికి ఇస్తుంది. అంటే ఇక్కడ ఉన్న యాపిల్, అంటే యాపిల్ అంటే సమ్ కాస్ట్ అనుకోండి, 10 రూపీస్ యాపిల్ అనేది ఇటు సైడ్ పోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇతనికి ఇచ్చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇతనికి ఇచ్చిందంటే ఏంది, మా లాసే కదా. లాస్ని మనం ఏం చేయాలంటే, మనము లాస్ అంటే పోయింది, అంటే వాళ్ళకి ఇచ్చేసినాం. గివింగ్ కాబట్టి మనము క్రెడిట్ చేయాలి. గివింగ్ని క్రెడిట్, అదే రిసీవింగ్. ఓకేనా? అదే ఎగ్జాంపుల్. The account of a person receiving benefit is to be debited and account of a person giving the benefit is to be credited. మనము ఎవరికైతే ఇస్తే అది క్రెడిట్ చేయాలి, మనం ఎవరి దగ్గర తీసుకుంటే అది డెబిట్ చేయాలి. యాపిల్ అనేది నేను వేరే వాళ్ళకు ఇచ్చిన, అంటే వాళ్ళకి ఇచ్చేసిన అంటే క్రెడిట్, అంటే నా దగ్గర నుంచి యాపిల్ వెళ్ళిపోయింది. అదే వాళ్ళు నాకు ఇస్తే అది డెబిట్ అనమాట. డెబిట్ ద రిసీవర్, ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ డెబిట్. నెక్స్ట్, క్రెడిట్ ద గివర్, మనం వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని క్రియేట్ చేయాలి. ఇది మనకు పర్సనల్ అకౌంట్. నెక్స్ట్, రియల్ అకౌంట్. వెన్ అన్ అసెట్ ఈజ్ కమ్మింగ్ ఇన్ టు ద బిజినెస్. అసెట్ అనేది బిజినెస్లోకి వస్తే ద అకౌంట్ ఆఫ్ దట్ అసెట్ ఈజ్ టు బి డెబిటెడ్. వెన్ అన్ అసెట్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ ద అకౌంట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ టు బి క్రెడిటెడ్. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను చెప్పినా కదా, సేమ్ యాపిల్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. ఇక్కడ బాయ్ నుంచి గర్ల్కి అనేది యాపిల్ అనేది ఇచ్చేసినాడు. ఈ బాయ్ అనే ఆయన గర్ల్కి యాపిల్ అనేది ఇచ్చిండు. యాపిల్ అంటే ఏంది, కమ్ ఇన్. వాట్ కమ్స్ ఇన్ అంటే ఈ గర్ల్కి అనేది యాపిల్ వచ్చిందని మనం డెబిట్ చేయాలి. ఓకేనా? యాపిల్ వచ్చింది అంటే ఈమెకు లాభం వచ్చింది కాబట్టి డెబిట్ చేయాలి. అదే ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి ఈయనకి మనకు బనానా ఇచ్చింది. ఈమె యాపిల్ ఇచ్చింది, ఈయన బనానా ఇచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ గర్ల్కి అనేది ఇక్కడికి ఇచ్చేసింది. అంటే గర్ల్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చింది. వాట్ గోస్ అవుట్ అంటే గర్ల్ నుంచి బనానా అనేది బాయ్కి వెళ్ళింది కాబట్టి అది మనం క్రెడిట్ చేయాలి. ఇది మనకు రియల్ అకౌంట్ అంటాం. నెక్స్ట్, నామినల్ అకౌంట్ అంటే ఏంటంటే, వెన్ అన్ ఎక్స్పెన్సెస్ ఈజ్ కట్ ఆర్ లాస్ ద అకౌంట్ రిప్రజెంటింగ్ ద ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఈజ్ టు బి క్రెడిటెడ్. మనకు చూసుకుంటే ఎక్స్పెన్స్ కానీ అలానే లాసెస్ కానీ అది వచ్చే క్రెడిటెడ్ చేయాలి. వెన్ ఎనీ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ ఆర్ గెయిన్ ద అకౌంట్ రిప్రజెంటింగ్ ద ఇన్కమ్ ఆఫ్ గెయిన్ ఈజ్ క్రెడిటెడ్. ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ కొన్నా, అంటే పెన్ అనేది నేను కొన్నా, అంటే నా దగ్గర నుంచి డబ్బులు అనేది షాప్ ఓనర్కి అనేది వెళ్తుంది, అంటే ఇది ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, ఏదన్నా మార్కెట్కి వెళ్ళి నేను వెజిటేబుల్స్ అనేది తీసుకున్నా, అంటే అది ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, లాసెస్ అంటే ఇప్పుడు నేను అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అనేది నేను నార్మల్గా మార్కెటింగ్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అనుకోండి, కానీ వానికి ఇనిషియల్ కాస్ట్, వాడు అక్యురేట్ కాస్ట్ వాడు కొన్నది ఎంత అంటే 5 రూపీస్ అనుకోండి. అంటే అప్పుడు నేను లాసే కదా. అంటే ఎక్స్పెన్సెస్ని అంటే ఖర్చుల్ని అలానే లాసెస్ని
నష్టాలని మనం డెబిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్రెడిట్‌ని ఏంది ఇన్కమ్ అంటే శాలరీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ పెట్టిన దాంతో గెయిన్స్ వస్తే దాంట్లో క్రెడిట్ చేయాలి. అంటే మన దగ్గరికి వచ్చిన దాన్ని క్రెడిట్ చేయాలి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న దాంట్లోనే డెబిట్ చేయాలి. ఓకేనా? ఇది నామినల్ అకౌంట్ అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దేర్ రూల్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.